హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు మనము సింపుల్గా రైస్ బాత్ని అయితే ఇలా ప్రిపేర్ చేయబోతున్నాం. నిజంగా చెప్తున్నా, ఇలా ప్రిపేర్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. అలాగే మనము రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా హోటల్లో మనము తీసుకొని తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే రైస్ బాత్ని. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి కొన్ని వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం, ఇలాగే ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నా. మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి పచ్చిమిర్చి. అలాగే నేను వెండి కొబ్బరి తీసుకుంటున్నా, ఒక 3 టేబుల్ స్పూన్. మీరు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా తీసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి మీరు ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయండి పేస్ట్ లెక్క. పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకునేసిన తర్వాత కుక్కర్ పెట్టుకునేసి ఇందులోకి ఆయిల్ అయితే వేసుకునేసేయండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనము పలావ్కి వేసే ఐటమ్స్ అన్నీ వేసుకునేసేయాలి. చెక్క, లవంగి, అలాగే బిర్యానీ ఆకు, ఇవంతా వేసుకున్న తర్వాత వీటిని మనము లైట్గా వేయించుకోవాలి. కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇలా అయితే లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ని కూడా కొంచెం లైట్గా అయితే వేయించుకునేసేయాలి ఫస్ట్. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసి ఇందులోకి నేను ఇప్పుడు పచ్చి బఠానీ అయితే యాడ్ చేస్తున్నా. మీరు బఠానీ అనేది ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. వేయాలనేది ఏం లేదు. బఠానీ లేకుంటే స్కిప్ చేసుకునేసేయండి. ఇలా బఠానీ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి బఠానీ అలాగే ఆనియన్స్ కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసేయాలి రెండుని. చూడండి, ఇలా అయితే మనము వేయించుకోవాలి ఆనియన్స్ని అలాగే బఠానీని. ఇప్పుడు ఇలా బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత బీన్స్ని కూడా అంతే మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బీన్స్ని కూడా బాగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే బీన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న టమోటోస్ని కూడా యాడ్ చేయాలి. ఇలా టమోటోస్ని కూడా వేసిన తర్వాత వీటిని కూడా ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనము బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు టమోటోస్ని కూడా వేయించుకునేసేయాలి. చూడండి, ఇలా అయితే టమోటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా వేయించుకునేసేయాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఫస్టే గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని అయితే యాడ్ చేసేసేయాలి. మసాలాని వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే కొంచెం పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనము ఫ్రై చేసుకునేసేయాలి మసాలానంతా. చూడండి, ఇలా మసాలానంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎంత కావాలో అంత వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా అయితే బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఒక 1 మినిట్ దాకా. ఇలా బాగా మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసేయాలి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనము వాటర్ అనేది ఇలా బాగా మనకి మరిగిన తర్వాత ఫైనల్గా బియ్యంని అలాగే ఎంత కావాలో అంత సాల్ట్ని వేసుకునేసేయాలి. నేనైతే మొదలే వాష్ చేసి పెట్టేసిన ఒక 1/2 అవర్ బియ్యంని అయితే. ఇలా బియ్యంని వేసేసిన తర్వాత ఇందులోకి ఫైనల్గా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసేయడం అంతే. ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక విజిల్ దాకా ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ కూడా పెట్టుకోకూడదు. 1 విజిల్ పెట్టుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంతే, సింపుల్గా మనకి రైస్ బాత్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, మనకి ఫైనల్గా ఇలా అయితే రైస్ బాత్ ప్రిపేర్ అయిపోయింది. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అంతా కింద నుంచి పైన వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. ఇంతే గైస్, మనకి సింపుల్గా ఇలా రైస్ బాత్ని అయితే ప్రిపేర్ చేసుకునేయచ్చు. ఫాస్ట్గా కూడా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకునేయచ్చు. అలాగే మనము రోడ్ సైడ్ తింటాం కదా రైస్ బాత్ని, సేమ్ అదే టేస్ట్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి మీరు కామెంట్ చేయండి మీకు ఎలా వస్తుంది రెసిపీ అనేసి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే ఫైనల్గా చూసారు కదా, ఇలా అయితే సర్వ్ చేసుకునేసాం. ఇంకా తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.